హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు నిఫ్టీ ఒక 72 పాయింట్ల దాకా పడడం జరిగింది కదా ఫ్రెండ్స్. అయితే చాలా ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది త్రూ అవుట్ ద డే మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో చాలా లో నుంచి రికవరీ అనేది నిఫ్టీలో ఫైనల్గా ఒక రికవరీ అనేది రావడం జరిగింది. అయితే నిఫ్టీ చాలా వీక్గా ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ త్రూ అవుట్ ద డే మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట అండి మార్కెట్కి. సో అయితే ఎఫ్ఐడిఐ డేటా చూస్తే మాత్రం ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా ఒక 3,600 కోట్లు అమ్మడం జరిగిందనమాట అండి. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే మాత్రం చాలా కంటిన్యూ సెల్లింగ్ అనమాట అండి. అసలు నాన్ స్టాప్ సెల్లింగ్ ఉంది. నిన్న కూడా ఐ థింక్ డేటా నేను మీతో షేర్ చేయడం జరిగింది కదా. సో ఎఫ్ఐఎస్ షార్ట్ లాంగ్ పొజిషన్ డేటా ఉంటుంది అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ హిస్టారికల్ లో అనమాట అండి. ఆల్మోస్ట్ లాంగ్ పొజిషన్స్ చాలా నెగ్లిజిబుల్గా రావడం జరిగిందనమాట అండి. సో 30%కి బిలో 20% ఆ రేంజ్కి వచ్చేయడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ సమ్వేర్ క్లోజ్ టు బాటమ్ అవి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం భావించాలన్నమాట అండి. సో ఎందుకంటే ఎంత ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉన్నప్పుడు కొంచెం డెఫినెట్గా బయింగ్ అనేది సంభవం రావాలన్నమాట అండి. సో డెఫినెట్గా బయింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. బట్ అది ఎప్పుడు వస్తుంది, ఈవెంట్ దేది ట్రిగ్గర్ అవుద్ది అనేది మనం చూడాలన్నమాట అండి. సో అయితే డిఐఎస్ ఈరోజు కూడా ఒక 4,180 కోట్లు డిఐఎస్ బయింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది మార్కెట్కి అనమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ మాత్రం సెల్లింగ్ అనేది ఎక్కడ ఆగట్లేదు అనమాట అండి. సో 3,600 కోట్లు ఎఫ్ఐఎస్ క్లియర్ కట్ట ఇక సెల్ చేశారనమాట అండి. సో ఎఫ్ఐఎస్ మాత్రం డైలీ సెల్లింగ్ మోడ్లో ఉండడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే నిఫ్టీ చూస్తే కనుక ఇంట్రాడేలో చాలా మూవ్స్ అనేవి, చాలా అగ్రెసివ్ మూవ్స్ అనేవి మనం విట్నెస్ చేసాం అనమాట అండి. ఇంట్రాడేలో మూవ్స్ చూస్తే కనుక మీరు మార్కెట్ నిఫ్టీ అనేది చూస్తే మీరు మనకి ఓపెనింగ్ అవ్వడం జరిగింది. స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందనమాట అండి. సో ఓపెనింగ్ వచ్చిన తర్వాత నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత సస్టైన్ అవ్వలేదనమాట అండి. హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో అయితే ఆఫ్టర్నూన్ నుంచి 115, 130 నుంచి స్టార్టెడ్ రికవరింగ్ అనమాట అండి. ఒక మంచి రికవరీ అనేది మార్కెట్లో మనకు కనిపించింది అనమాట అండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. ఏదైతే నేను చాలా రోజుల నుంచి మీతో చెప్తా వచ్చానో 16,000 మార్క్ అనేది ఈరోజు టచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఏదైతే లో ఉందో ఆ లో అనేది ఏదైతే మన ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ ఏదైతే నేను ఆల్మోస్ట్ మీకు చెప్పడం జరిగిందో 15,900, 16,000 చెప్పాను కదండి. సో ఈరోజు లో వచ్చి 15,992 అనమాట అండి. రైట్. సో అందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ రేంజ్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అయిన తర్వాత ఆ రేంజ్ ఆల్రెడీ టార్గెట్ మీట్ అయిపోవడం జరిగింది అనమాట అండి. రైట్. సో ఐ మేడ్ గుడ్ మనీ అనమాట అండి. కొన్ని షార్ట్ పొజిషన్స్లో ఉండడం జరిగింది. సో అందులో ఆల్రెడీ ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్. రైట్. సో అయితే మన టార్గెట్ అది అచీవ్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ అనమాట అండి. సో ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అనేది, ఒక సపోర్ట్ అనేది డ్యూ అనమాట అండి మార్కెట్కి. బట్ దానికి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈరోజు ఈవెంట్ ఉందన్నమాట అండి. సో ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇన్ఫ్లేషన్ డేటా యూఎస్లో ఎలా ఉంది, సో దాన్ని బట్టి ప్లస్ ఇన్ ఫ్యూచర్ మన ఇండియాలో వచ్చే డేటాను బట్టి మన మార్కెట్ డైరెక్షన్ అనేది ఇన్ఫ్లేషన్ బట్టి డెఫినెట్గా ఉంటుంది అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ పెంచడం జరిగింది కదా, కొంచెం స్టెబిలైజ్ అవి కొంచెం కంట్రోల్లో ఉంటే, అంటే ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో ఆ రేంజ్లో ఉంటే పర్లేదు అనమాట అండి. బట్ అలా కాకుండా ఇంకా పెరుగుతూ ఉందనుకోండి, అంటే స్టిల్ ఇంకా అలార్మింగ్ లెవెల్స్లో ఉంటే కనుక డెఫినెట్లీ ఆర్బీఐ అండ్ రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా దే హ్యావ్ టు స్టెప్ డౌన్. అంటే కంపల్సరీ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో దానివల్ల ఇంకా లిక్విడిటీ ఇంకా ఫర్దర్గా టైట్ అయిపోద్ది అనమాట అండి. సో ఆల్రెడీ లిక్విడిటీ స్లోగా అది స్టార్టెడ్ టైట్నింగ్ అనమాట అండి. రైట్. సో అది ఇంకా టైట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇలాంటి ఫాలో వస్తుందని చెప్పి మన ముందు నుంచి చాలా రోజుల నుంచి ఎవరైతే మన రెగ్యులర్గా ఆంధ్ర బుల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు తెలుసు అనమాట అండి. నేను చాలా ముందు నుంచి లాంగ్ టర్మ్ బ్యాక్ నుంచి నేను చెప్తా వచ్చాను అనమాట అండి. సో దే ఆర్ పంపింగ్ మనీ లైక్ క్రేజీ అనమాట అండి. హెలికాప్టర్ మ్యాన్ అని చెప్పి దే ఆర్ జస్ట్ మనీని సో ఏదైతే లాస్ట్ ఇయర్ ఫాల్ వచ్చిందో దాని నుంచి ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే వచ్చిందో దాని నుంచి బయటపడడం గురించి 2020లో వచ్చినటువంటి పాండమిక్ తర్వాత సో చాలా రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా లిక్విడిటీ అనేది యాంపుల్గా సిస్టంలో సప్లై చేయడం జరిగిందనమాట అండి. అంటే హోల్డ్ చేయడానికి సిస్టమ్స్ అంటే ఎకానమీస్ నిలబెట్టడానికి ఎఫర్ట్ కింద చేయడం జరిగిందనమాట అండి. రైట్. అయితే అది ఓన్లీ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అని చెప్పి మనం చాలాసార్లు అనుకోవడం జరిగింది కదా. ఇప్పుడు ఆ లిక్విడిటీ టైట్ అవుతున్నప్పుడు ఇప్పుడు రియాలిటీ దగ్గరకు వస్తుంది అనమాట. అంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కానివ్వండి, కంట్రీ యొక్క జీడీపీ గ్రోత్ కానివ్వండి, సో ఎలా ఉందని దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఇప్పుడు ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ కమింగ్ ఇయర్స్లో మార్కెట్ డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట అండి. సో ఇంకా లిక్విడిటీ మీద ఓన్లీ ఫ్రీ మనీ మీద, హెలికాప్టర్ మనీ మీద రన్ అయ్యే సినారియో ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. రైట్. సో అందువల్ల ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం మంచి వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం బయింగ్ చేయాలన్నమాట అండి. సో మంచి క్వాలిటీ స్టాక్స్లోకి మనం షిఫ్ట్
షిఫ్ట్ అయిపోవాలి. ఇది చాలా రోజుల నుంచి నేను కూడా చెప్తా వచ్చాను కదండి. సో బ్లూ చిప్, మైక్రో క్యాప్ ఇవన్నీ బ్లూ చిప్ స్టాక్స్లోకి వచ్చేయడం మంచిదన్నమాట అండి, మైక్రో క్యాప్ నుంచి. సో బ్లూ చిప్ క్వాలిటీ స్టాక్స్లోకి, క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లోకి మీ అమౌంట్స్లో షిఫ్ట్ చేసుకోవడం అనేది సో ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మంచిదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్, రైట్? ఓకే. సో అయితే ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తే కనుక నిఫ్టీ పిఈ మల్టిపుల్ మనం చూస్తుంటాం కదండి. సో నిఫ్టీ పిఈ మల్టిపుల్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్కి రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్? సో 20 బిలో అనేది ఒక మంచి పిఈ మల్టిపుల్ అని చెప్పొచ్చు అనమాట అండి. సో మీరు చూస్తే కనుక పిఈ డేటా సో ఈరోజు వచ్చి 20.3 అనమాట అండి. సో ఎనీథింగ్ బిలో 20, సో 20 బిలో వస్తే కనుక మనం లాంగ్ టర్మ్ ఎవరైతే ఉన్నారో ఈటీఎఫ్స్ అలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి డెఫినెట్గా. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ కింద చేయాలనుకుంటే కనుక ఈటీఎఫ్స్ కానివ్వండి, ఇండెక్స్ ఫండ్స్ కానివ్వండి, సో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి వాల్యుయేషన్లో ఇప్పుడు మార్కెట్ అనేది ఉందన్నమాట. మనం లంప్సిప్ అంటాం కదా, ఒకవేళ మీరు ఎవరైనా ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ కంటిన్యూ. ఎస్ఐపి ఎప్పుడు ఆపొద్దు అనమాట అండి. సో మీ ఏదైతే ప్రతి ఫాల్లోని మీ అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది, రైజ్లో తక్కువ యూనిట్స్ వస్తాయి, ఫాల్ అయినప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి అనమాట. వన్స్ ఇట్ రికవర్స్ బ్యాక్, మళ్ళీ ఏదైనా ఒక రికవరీ వచ్చి కొంచెం లాంగ్ టర్మ్లో మళ్ళీ ఒక రికవరీ ఏదైనా లాంగ్ టర్మ్లో వచ్చిన తర్వాత మీరు చూస్తే కనుక మీ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో మీరు లోలో మీకు ఎక్కువ యూనిట్స్ రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడో దగ్గర బాటమ్ అవుతుంది కదండి. సో ఇఫ్ నాట్ ఈ లెవెల్స్ 16,000 దగ్గర కాకపోతే సో 15,700 దగ్గర సమ్వేర్ ఎక్కడో దగ్గర మార్కెట్ ఒక మంచి బాటమ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అక్కడి నుంచి ఒక మార్కెట్ బాటమ్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఏదైతే ర్యాలీ వస్తుందో ఆ ర్యాలీలో మీ ఏవైతే యూనిట్స్ మీరు అన్ని అక్యుములేట్ చేశారో అన్నిటి మీద మీకు మంచి రిటర్న్ ఎస్ఐపి ద్వారా రావడం జరుగుతుంది అనమాట అండి, రైట్? సో అయితే నేను సజెస్ట్ చేసేది ఎస్ఐపి, లేదంటే చాలామంది మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు చాలామంది దగ్గరికి వచ్చారన్నమాట అండి. లంసమ్ 1 లక్ష ఉందండి, 2 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు మాట, వాళ్ళకి ఐడియా లేదు మార్కెట్లో అప్స్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో, కానీ యూఫోరియా ఉంది, మార్కెట్లో రిటర్న్స్ వచ్చేస్తున్నప్పుడు చాలామంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి మా దగ్గర కానివ్వండి, ప్లస్ జీరోదా, అప్స్టాక్స్ ఇలాంటి ఫ్రీ ఏవైతే ఉన్నాయో డిస్కౌంట్ బ్రోకింగ్ ఫామ్స్లో అగ్రెసివ్గా చాలామంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట అండి. సో అందులో 90% ఇప్పుడు దే విల్ వాష్ అవుట్ అనమాట అండి. సో చాలామంది మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఈ ఫాల్ అనేది మార్కెట్స్లో ప్రతిసారి జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిసిటీ ఎలా ఉందంటే జస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మార్కెట్ గురించి తెలుసుకోండి, చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతే. అంటే సో మార్కెట్లో మీరు ఎంత సింపుల్గా చెప్తున్నారంటే యాడ్ అనేది ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఓకే, సో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఈజీయే అండ్ మనం ట్రేడింగ్ చేయడం ఓకే, బట్ మధ్యలో నేర్చుకోండి అన్నది కూడా సింపుల్ ఒక స్టెప్లో చెప్తున్నారు. ఇట్ టేక్స్ టైం అనమాట అండి. ఎప్పుడు కూడా కొంత టైం పడుతుంది, నేర్చుకోవాలి, కొంత ప్రాక్టీస్ చేయాలి, కొంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి, డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ మనం చూడాలి. సో అప్పుడు మాత్రమే ఒక మెచ్యూర్డ్ ఇన్వెస్టర్ కింద మన అవి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్? ఓకే. సో ఇప్పుడు ఈ కండిషన్స్లో చాలామంది సో బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ ఎవరైతే వీక్ హ్యాండ్స్ అందరూ షేకప్ అయిపోయిన తర్వాత అగైన్ బిగ్ పీపుల్ దే స్టార్ట్ అక్యుములేటింగ్ అనమాట అండి. మళ్ళీ వాళ్ళు క్వాలిటీ స్టాక్స్ రీజనబుల్ ప్రైజెస్లో మళ్ళీ దే స్టార్ట్ అక్యుములేటింగ్. మనందరూ చాలామంది హైయర్ లెవెల్స్లో స్టక్ అయిపోయి ఉంటాం అనమాట లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, రైట్? సో అందుకే నేను డిస్కరేజ్ చేస్తూ వచ్చాను అనమాట. నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ లంసమ్ చేయొద్దని చెప్పాను అనమాట అండి. ఓన్లీ డూ ఎస్ఐపి మాత్రం చేయండి. ఎందుకంటే వీ నెవర్ నో ఇది టాపా లేదంటే ఇంకా ఇది బాటమ్ అనేది ఎవరికి 100% ఎవరికీ తెలియదు. మన టెక్నికల్స్ ఒక డేటా ఇవన్నీ ప్లస్ జనరల్ న్యూస్ బట్టి కొంత ప్రెడిక్ట్ చేయొచ్చు తప్ప 100% ఎవరికి తెలియదు కదా. అందువల్ల ఎస్ఐపి అనేది ఎప్పుడు కంటిన్యూ చేయాలి. బట్ లంసమ్ అనేది ఎప్పుడైతే ఒక ఫాల్ మేజర్ 10-15% ఫాల్ వచ్చిందో అప్పుడు మీ దగ్గర ఉన్న లంసమ్ మీ ఫండ్స్లో యాడ్ చేసుకుంటే లంప్సిప్ అని చెప్పి నేను సరదాగా చెప్తూ ఉంటాను కదండి, రైట్? సో లంప్సిప్ చేయడం ద్వారా మనం మన రిటర్న్స్ ఇంకా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో లైక్ 13% to 15% రిటర్న్స్ వస్తే కనుక ఎస్ఐపి ద్వారా మీరు ఒకవేళ లంప్సిప్ చేస్తే కనుక ఓకే, లంసమ్ అనేది వీ డోంట్ నో పైన పెట్టాం కింద పెట్టాం అనేది ఇటు వేరీ అయిపోద్ది అనమాట అండి. ఎస్ఐపి చేస్తా ఎవ్రీ ఫాల్లో లంసమ్ యాడ్ చేసుకుంటే కనుక ఇండెక్స్ ఫండ్స్లో 20% దాకా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో అది దట్ ఈస్ ద బ్యూటీ అనమాట అండి. సో అది మీరు అర్థం చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో అయితే నిఫ్టీ 50 అనేది సో 20.3 ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ 50 పిఏ మల్టిపుల్ చూస్తే కనుక అది ఇంకా యాక్చువల్గా నెక్స్ట్ 50 అంటే దే ఆర్ లైక్ అంటే రేస్ హార్స్లు అనమాట అండి, మంచి కంపెనీస్. అంటే ఆల్రెడీ నిఫ్టీ 50 అంటే కొన్ని ఆల్రెడీ ఏనుగులు అనమాట అండి. అవి చాలా పెద్ద హాతీ టైప్ కంపెనీస్ అనమాట అండి. ఆల్రెడీ బాగా గ్రో అయిపోయి కన్సిస్టెంట్గా గ్రో అవుతుంటాయి ఒక స్టేబుల్ రేంజ్లో. బట్ నెక్స్ట్ 50 స్టాక్స్ ఏంటంటే గ్రోత్ వచ్చినప్పుడు రేపు మళ్ళీ బుల్ మార్కెట్ వచ్చినప్పుడు ఎకానమీ బాగున్నప్పుడు నెక్స్ట్ 50 షేర్స్లో 20-25% గ్రోత్ వచ్చి కంపెనీస్ ఉంటాయన్నమాట అండి. నెక్స్ట్ 50లోకి మార్కెట్ క్యాప్ని బట్టి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట అండి, రైట్? అయితే నెక్స్ట్ 50 అనేది ఇంకా చాలా
రీజనబుల్ వాల్యుయేషన్లో ఉంది. సో నెక్స్ట్ 50లో ఒకవేళ ఎవరైనా ఇండెక్స్ ఫండ్స్ అవి యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది మంచి టైం అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. సో అదేవిధంగా మిగతా సెక్టరల్ ఇండెక్సెస్ కూడా మీరు చూస్తే కనుక సో నిఫ్టీ బ్యాంక్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏదైనా కంట్రీ ఎకానమీ, ఏదైనా కంట్రీ రివైవల్ సో అనేది ఫైనాన్షియల్స్ దాని మీద ఉండడం జరుగుతుంది అనమాట అండి ఖచ్చితంగా. సో నిఫ్టీ బ్యాంక్ కూడా బిలో 18 అంటే లైక్ 18 రేంజ్ దగ్గర ఉంది కాబట్టి సో బ్యాంక్ స్టాక్స్లో బ్యాంక్ ఈటీఎఫ్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటే కనుక ఇట్ ఈస్ ద రైట్ టైం అనమాట అండి. సో ఫైనాన్షియల్స్ అన్ని బాటమ్ అవుతున్నాయి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి వాల్యుయేషన్స్ పరంగా. సో అందువల్ల ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం సో మీరు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. అండ్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నిఫ్టీ 15 మల్టిపుల్ దగ్గర ఉందన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మంచి వాల్యుయేషన్స్ అనమాట అండి. సో మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్ అనమాట అండి. సో అయితే ఒక్కసారి మనం జనవరిలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో జనవరిలో ఇదే డేటా పిఈ మల్టిపుల్ ఎలా ఉంది, మనం ఏదైతే సెక్టర్స్ డిస్కస్ చేసామో అది ఇప్పుడు ఎలా ఉందనేది మనం చూద్దాం అనమాట అండి, రైట్. సో ఓవరాల్గా జాన్ నుంచి సో ఇన్ఫ్రాలో పెద్ద మూమెంట్ లేదనమాట అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ చాలా లో మల్టిపుల్ పిఈ మల్టిపుల్ లోలో మనకి అవైలబుల్గా ఉందన్నమాట అండి. సో ఆల్మోస్ట్ బాటమ్ అవడానికి సో ఖచ్చితంగా బాటమ్ దగ్గరలో ఉందని చెప్పొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ బ్యాంక్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ బ్యాంక్ అయితే సో 23, 24, 25 ఆ రేంజ్లో ఉండేది అనమాట అండి. బట్ ఇప్పుడు 18 రేంజ్లో మనకి పిఈ మల్టిపుల్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ 50 ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ 50 అయితే మాత్రం 25+ వెళ్ళడం జరిగింది కదండి, 26 ఆ రేంజెస్లోకి వెళ్ళడం జరిగిందనమాట అండి. సో 26 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 10% పైనే మీరు చూడొచ్చు అనమాట అండి. సో రావడం జరిగింది, ప్రైస్ తగ్గడం జరిగింది కదా. సో మార్కెట్లో 15% అలా కరెక్షన్ వచ్చింది కాబట్టి పిఈ మల్టిపుల్ 20 దగ్గర ఉండడం జరిగిందనమాట అండి, రైట్. సో అందువల్ల రీజనబుల్ వాల్యుయేషన్స్లో మనకి మార్కెట్ ఇప్పుడు ఉందన్నమాట అండి. సో ఎవరైనా ఎక్సెసివ్ క్యాష్ రియల్గా లాంగ్ టర్మ్ ఉందనుకుంటే కనుక సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైంలోకి మనం ఎంటర్ అవుతాం అనమాట అండి. సో అయితే అగ్రెసివ్గా ఈరోజు ఇప్పుడే పెట్టాలని చెప్పి నేను అలా ఎంకరేజ్ చేయను ఫ్రెండ్స్, ఓకే. సో డోంట్ డూ ఇట్, వీ నెవర్ నో. సో ఎందుకంటే ఇంకా చీప్గా మనకు దొరకవచ్చు. బట్ అలాగని చెప్పి మనం అలా చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్ లోలో కొందాం, ఎగ్జాక్ట్ హైలో అమ్మేద్దామని మనం ట్రై చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్ అనమాట అండి. సో అది చాలాసార్లు నేను చెప్పడం జరిగింది కదా. నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు లోలో కొన్ని హైలో అమ్ముతూ ఉండేవాడు, నా ఫ్రెండ్ అంటూ ఉండేవాడు అనమాట అండి. సో ఎవరైతే నాకు నేర్పించాడో మార్కెట్ అతనికంటే నేను బెటర్గా చేసేవాడిని. అది నా టాలెంట్ కాదనమాట, అది లక్ ప్రకారమే ఒక్కోసారి జరుగుతుంది తప్ప ఎగ్జాక్ట్ లోలో కొని ఎగ్జాక్ట్ హైలో అమ్మడం అనేది జస్ట్ ఇంపాసిబుల్ అనమాట అండి. సో అందువల్ల ఏం చేయాలంటే మీ ఫండ్స్ని ట్రాంచెస్ కింద స్టెప్స్ కింద డివైడ్ చేసుకుని యాడ్ చేయాలన్నమాట. లెటర్స్ సే మీరు బై చేయాలనుకుంటే 100 రూపీస్ ఇమీడియట్గా 20 రూపీస్ బై చేయాలి ఇప్పుడున్న లెవెల్లో, ఓకే. సో ఒకవేళ ఇంకేదైనా ఫర్దర్ వస్తే కనుక మీ దగ్గర క్యాష్ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో అహెడ్ అనమాట అండి, రైట్. సో అండ్ డైవర్సిఫికేషన్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ లాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే యువర్ డైవర్సిఫైయింగ్ యువర్ అమౌంట్. సో 50 షేర్స్లో మీరు అమౌంట్ డిఫరెంట్ సెక్టర్స్లో మీరు ఆటోమేటిక్గా అమౌంట్ డివైడ్ చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా సో లాంగ్ టర్మ్లో ఏదో ఒక సెక్టర్ మళ్ళీ రివైవ్ అవుతుంటుంది, సెక్టర్లో మళ్ళీ మూమెంటం వస్తుంది. సో ఓవరాల్గా మళ్ళీ పికప్ అయినప్పుడు మార్కెట్స్ రిటర్న్స్ మనకు రావడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం అని చెప్పి నా ఒపీనియన్ ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు టెక్నికల్ చూస్తే కనుక సో నిఫ్టీ అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ బ్యాండ్ వాక్ బొలింజర్ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో నిఫ్టీ కానివ్వండి, సో బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. సో అయితే నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ సమ్వాట్ బెటర్ సో అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సో ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాటమింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట అండి. అంటే ఇక్కడ నుంచి ఒక రికవరీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే బేర్స్ దే ట్రై టు పుల్ డౌన్, సో బేర్స్ కిందకి పుల్ చేయడం జరిగింది. సో 34,140 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడం జరిగిందనమాట అండి. బట్ ఫైనల్లీ ఒక 500 పాయింట్లు రికవరీ వచ్చి సో 34,693 దగ్గర సో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కైండ్ ఆఫ్ మీరు చూడొచ్చు అనమాట డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది, రైట్. సో మేబీ ఇట్ కుడ్ బి బాటమ్, ఇక్కడ నుంచి రికవరీ రావచ్చు. బట్ అయితే ఇన్ఫ్లేషన్ డేటా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, న్యూస్ సడన్గా వచ్చి ఇన్ఫ్లేషన్ డేటా అలార్మింగ్గా ఉంటే మాత్రం అగైన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే కనుక సో గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు యాక్చువల్గా దేవర్ ఇండికేటింగ్ పాజిటివ్ ఓపెనింగ్ అనమాట అండి. సో డవ్ ఫ్యూచర్ కానివ్వండి, డవ్ కానివ్వండి, డాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఇండికేట్ చేస్తాయి. అండ్ నౌ దే స్టార్టెడ్ ట్రేడింగ్, సో పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది అనమాట అండి. బట్ స్టిల్ నాస్డాక్ మాత్రం ఇంకా టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కదండి, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మీరు చూస్తే కనుక 1.5% దాకా సో స్టిల్ ఆ ఇండెక్స్ ఇంకా నెగిటివ్గానే ఉండడం జరిగింది. బట్ ఓవరాల్ మీ రిమైనింగ్ ఇండెక్సెస్ అన్నీ కూడా స్లైట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, రైట్. అండ్ కమింగ్ టు నాస్డాక్ యాక్చువల్గా టార్గెట్ అనేది ఆల్రెడీ బ్రేక్ అయిందని చెప్పాను కదండి, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్. మేబీ ఆ రేంజ్ వస్తుందో రాదో చూడాలి. ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్ అనమాట అండి. ఈ నాస్డాక్ ఈటీఎఫ్ కూడా నేను బై చేస్తున్నాను, డిస్క్లైమర్, ఓకే. అండ్
ఒకవేళ ఏదైనా ఫాల్ వస్తే కనుక ఐఎమ్ రెడీ టు యాడ్ మోర్ అనమాట అండి. బట్ ఇట్ ఈస్ లైక్లీ ఒక కైండ్ ఆఫ్ ట్వేజర్ బాటమ్ వచ్చిందనమాట అండి. సో ఎప్పుడైనా ఇండెక్స్ నాస్డాక్ బాటమ్ అయినప్పుడు జనరల్గా 2-3 క్యాండిల్స్ సేమ్ లో తోటి ఫామ్ అయ్యి అక్కడి నుంచి అంటే ఒక కన్సాలిడేషన్ హోల్డ్ అవుతుంది, ఒక రికవరీ వస్తుంది, ఒక కన్సాలిడేషన్ హోల్డ్ అవుతుంది అండ్ ఒక రికవరీ వస్తుంది కదా. సో మీరు మల్టిపుల్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో 2 లోస్ సేమ్ వస్తున్నాయి, తర్వాత ఒక రికవరీ వస్తుంది అనమాట అండి. రైట్, అయితే నిన్న మొన్న సేమ్ సిమిలర్ లో రావడం జరిగింది క్యాండిల్. మీరు 2 క్యాండిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైట్, సో అయితే ఈ రోజు ప్రైస్ డిసైడ్ అవుతుంది అనమాట, వెదర్ ఇట్ విల్ హోల్డ్ ఆర్ ఇట్ విల్ బ్రేక్ ద లో. రైట్, ఏదైతే లో ఉందో 12,160 దగ్గర ఉందన్నమాట అండి. ఆ లో బ్రేక్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వస్తుందా అనేది మనం విల్ డిస్కస్ టుమారో వీడియో. ఓకే, సో విల్ సీ ఫ్రెండ్స్. అయితే గ్లోబల్గా యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే అనమాట. అంత సూపర్ స్ట్రెంత్ కాకపోయినా సూపర్ వీక్నెస్ కాకపోయినా ఈవెంట్ ఉంది, ఇన్ఫ్లేషన్ డేటా రావాలి కాబట్టి సో కొంచెం కాషియస్గా జనరల్గా అప్రోచ్ అనేది ఉంటుంది అనమాట అండి. పెద్ద బిగ్ ప్లేయర్స్ యొక్క అప్రోచ్ కాషియస్గానే ఉండడం జరుగుతుంది అనమాట అండి. రైట్, సో ఫైనల్గా ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక సో రియాలిటీ చాలా పాపం బీట్ అండ్ డౌన్ సెక్టర్ కదా, సో చాలా ఇది పడిపోయింది కదండి. ఒక చిన్న రికవరీ అనేది రావడం జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే. సో మెటల్ ఇండెక్స్ ఐ థింక్ టాటా స్టీల్ ఫ్యాక్టరీలో దేర్ వాజ్ సమ్ ఫైర్ యాక్సిడెంట్ సంథింగ్ ఏదో జరిగిందనమాట అండి, ఫైర్ ఇన్సిడెంట్. రైట్, సో దాని తర్వాత ప్రైస్ చాలా పడిపోవడం జరిగింది. రైట్, అండ్ ట్రెండ్ లైన్ ప్రకారం యాక్చువల్లీ ఇట్ ఈస్ ఓకే. సో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అనేది యాక్చువల్గా ఇట్ షుడ్ హోల్డ్, సో ఇట్ టుక్ సపోర్ట్ అనమాట అండి. సో విల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ నిఫ్టీ 0.5% దాకా పడడం జరిగింది కదండి. సో అయితే ఈరోజు బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది మీరు చూడొచ్చు అనమాట అండి, స్మాల్ క్యాప్ అనమాట అండి. సో అదే నేను చెప్పింది అనమాట ఫ్రెండ్స్, ఎందుకంటే సో స్మాల్ క్యాప్స్లోంచి ఇప్పుడు మనం వీక్నెస్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవి అందరూ ఎగ్జిట్ అయిపోతారు అనమాట అండి. సో క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడైతే మీకు దొరుకుతున్నాయో, బ్లూ చిప్ కంపెనీస్ ఎప్పుడైతే రీజనబుల్ వాల్యుయేషన్స్లో కొంచెం లో ప్రైజెస్లో మంచి వాల్యుయేషన్లో ఉన్నప్పుడు సో పీపుల్ విల్ ప్రిఫర్ అనమాట, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ అవి ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో క్వాలిటీ స్టాక్స్లోకి అంటే ఆల్రెడీ ఇలాంటి రిసెషన్స్ కానివ్వండి, ఒకవేళ ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చినా అవన్నీ తట్టుకుని నిలబడిన కంపెనీలు అనమాట అండి, ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీస్ కాబట్టి, సో ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ కాబట్టి, సో అలాంటి వాటిలోకి ఇన్వెస్ట్మెంట్స్ షిఫ్ట్ అవ్వే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట అండి ఇలాంటి టైంలో. రైట్, సో అందువల్ల ఏంటంటే సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి అండ్ నిఫ్టీ ఇట్స్ హోల్డింగ్. సో మేబీ లెటర్స్ హోప్ రికవరీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ముందు నిఫ్టీ బాగా రికవర్ అవుతుంది అనమాట అండి. సో నిఫ్టీలో ముందు పికప్ వస్తుంది. సో నిఫ్టీ బాగా వచ్చిన తర్వాత నిఫ్టీ హోల్డ్ అవుతుంది, మార్కెట్లో మొమెంటం ఉంది, స్ట్రెంత్ కండిషన్స్ ఇంప్రూవ్ అయినాయి అన్న తర్వాత అప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మనకి అప్పుడు ర్యాలీ అనేది, అప్పుడు మళ్ళీ బుల్ రన్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. రైట్, సో అయితే జనరల్గా ఏమవుతుందంటే రివర్స్ వచ్చినప్పుడు, బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ముందు ఇవి పడిపోతాయి అనమాట అండి. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా పడిపోతాయి. సో తర్వాత లాస్ట్లో లార్జ్ క్యాప్ అనేది పడడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఎప్పుడు సైకిల్ జరుగుతూ ఉంటుంది. రైట్, సో ఈసారి మాత్రం మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాను కదా, క్యాష్ స్కీమ్ కీప్ క్యాష్ రెడీ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదండి. సో యాజ్ అండ్ వన్ మీ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా లాస్ వచ్చింది కదా అని అలా బాధపడతా, లాస్ వచ్చింది కదా అని దాన్ని క్యారీ చేయకుండా ఈవెన్ దో ఇట్ ఈస్ హార్డ్, ఈవెన్ దో ఇట్ ఈస్ హార్ష్, వీ హ్యావ్ టు ఎగ్జిట్. సో కంపల్సరీ స్టాప్ లాస్ వచ్చినప్పుడు, స్టాప్ లాస్ కింద క్లోజ్ అయినప్పుడు మన పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం అనేది మస్ట్ అనమాట అండి. సో అప్పుడు క్యాష్ ఉంటుంది కాబట్టి మనం చక్కగా క్వాలిటీ స్టాక్స్ నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు ఏ సెక్టర్ మళ్ళీ మూమెంట్ వస్తుందో, నెక్స్ట్ దేనికి టైల్ విండ్ హెల్ప్ చేస్తుందో మనకు తెలియదు కదా, వీ నెవర్ నో. రైట్, సో అప్పుడు ఆ స్టాక్స్లోకి మనం షిఫ్ట్ అయిపోవాలన్నమాట అండి. సో అలాగే ఏంటంటే మీరు సో అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా, దెన్ ఓన్లీ విల్ బీ సర్వైవ్డ్ అండ్ విల్ బీ బెటర్ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ అండ్ ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్, అయితే స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో ఫిల్టర్ అవడం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రేడింగ్ వెరీ లో అండ్ సపోర్ట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న ఒక స్టాక్ చెప్పడం జరిగింది అండ్ వెరీ మైనర్ స్టాప్ లాస్ అని చెప్పాను కదండి. సో డెల్టా కార్ప్ ఈరోజు ఆ స్టాప్ లాస్ కూడా యాక్చువల్గా నిన్న ట్రిగ్గర్ అయిపోయింది అనమాట అండి, ఎగ్జిట్ అయిపోయింది 10 రూపీస్ స్టాప్ లాస్ తోటి. సో అంటే నథింగ్ ఈజ్ హోల్డింగ్, సపోర్ట్స్ కూడా హోల్డ్ అవ్వట్లేదు, రెస్పెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మన స్టాప్ లాస్ని వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అనమాట. సో ఇమీడియట్గా నేను 10 రూపీస్ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోయి అనమాట. సో అలాగేంటంటే ఇప్పుడు స్టాక్స్ ఏమి లేవు ఫ్రెండ్స్, ఇది సో మార్కెట్ కండిషన్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత. రైట్, సో అండ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అయితే కొంచెం లాంగ్ టర్మ్ మంచి ఫండమెంటల్ ఉన్నాయి, లైక్ ఇలాంటి ట్రెండ్ లైన్ దగ్గర ఒక మంచి సపోర్ట్ దగ్గర ఉందన్నప్పుడు అగైన్ యూ కెన్ ప్లాన్ అనమాట అండి. సో విత్ మైనర్ స్టాప్ లాస్. ఓకే, సో అపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బిన్ రెస్పెక్టింగ్. సో ఈ స్టాక్ యాక్చువల్గా బాగానే ఉన్నట్టే అనమాట అండి. బట్ వన్స్ ఇట్ బ్రీచెస్ 200 బిలో, 230 లెవెల్ ఉంది కదా, 200 బిలో వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి, అంటే ట్రెండ్ రివర్స్ అయిపోయిందని మనం భావించాలి. సో టిల్ దెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే, లాంగర్ టైం టైం ఫ్రేమ్లో స్టిల్ ద ట్రెండ్ ఈజ్ ఇంటాక్ట్ అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట అండి. రైట్, ఓకే అండి. సో ఇలా చాలా స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి, లైక్ బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి సో అందులో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని
ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.